కాబట్టి నా బాణాలతో వాలి ప్రాణాలు తీస్తాను అని అప్పుడు ఇదంతా విన్న తర్వాత ఎవరి యందు ధర్మం ఉన్నదో ఎవరి యందు అధర్మం ఉన్నదో తెలుసుకున్నటువంటి రాముడు అప్పుడు ప్రతిజ్ఞ చేసి మాట ఇచ్చాడు సుగ్రీవుడికి. అప్పుడు అన్నాడు, ఇంకా డౌట్ వచ్చేసింది. సంశయాత్మ వినశ్యతి అన్నట్టు సుగ్రీవుడికి బాగా సంశయం. ఇప్పుడే రాముడితో పరిచయం అయింది. రాముడు బలపరాక్రమాలు నావింత గొప్ప బాణాలు అంటున్నాడు ఆయన. కానీ ఆయన బాణాలు ఎట్లాంటివో ఈయన చూడలేదు. అక్కడ వాలి పరాక్రమాన్నేమో తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. కాబట్టి ఎట్లా నమ్మటం రాముడి మాటల్ని అని అనుకున్నాడు సుగ్రీవుడు. బాగుంది, కానీ నీ మాటలు నేను నమ్మడానికి నువ్వేవన్నా కొన్ని నాకు నిరూపణలు చేయవలసి ఉంటుంది. ఆయన చూస్తే అట్లాంటి వాడు అని కథ చెప్పాడు. అతడు ఎంత వీరుడో తెలుసా వాలి అని ఒక కథ చెప్పాడు. ఒకడు ఉన్నాడండి, దుందుభి అని ఒక రాక్షసుడు, మహాబలవంతుడు, 1000 ఏనుగుల బలం కలవాడు, మహిష రూపంతో ఉండేవాడు, దునపోతులాగా వచ్చి పడిపోయేవాడు. వాడు ఏమీ తోచక చేతులు తీటగా ఉంటే పోయి సముద్రుని యుద్ధానికి రమ్మన్నాడు, హిమవంతుని యుద్ధానికి రమ్మన్నాడు. వాళ్ళేమో మేము రామన్నారు. వాలి ఉన్నాడు, వాళ్ళ మీదకి పో అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తాయి కదా ఎవడి చేతుల్లో చావు మూడిందని. వాడు వాలి మీదకి పోయాడు. ఒకరోజు రాత్రిపూట ఇట్లాగే వెళ్ళి కిష్కింద దగ్గర పెద్దగా అరిచాడు. ఇద్దరికి పెద్ద యుద్ధం జరిగింది. వాలి వాడిని శుభ్రంగా చంపేసి వాడి శరీరాన్ని కోపంతో ఇట్లా పైకెత్తి 2 చేతులతో పట్టుకొని విసిరేశాడు. అది ఎక్కడ పడ్డది? ఋష్యమూక పర్వతం మీద ఉండే ఒక వనంలో పడ్డది. ఆ గాలి వాటుకు ఆ దుందుబి శరీరంలో నుంచి ఆ రక్తపు చిందులు వెళ్ళి ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న మతంగ మహర్షి మీద పడ్డాయి. అంతే, ఆయన వాళ్ళని చెప్పించాడు. ఎవడరా వీడు నా మీద ఇట్లాంటి పని చేశాడు అనంటే వాలి అన్నారు. అయితే వాడెప్పుడూ ఈ పర్వతం మీదకి వనంలోకి రావడానికి లేదు అని శాపం పెట్టాడు. మరి వానరాల పని వనంలో తిరగడమే కదా, అక్కడే కదా వాళ్ళకి ఆహారం దొరికేది. ఇలా మాట్లాడాడేంటి మతంగ మహర్షి అని వెళ్ళి ఆయన దగ్గరికి పోయి క్షమాపణ చెప్పడానికి ప్రయత్నం చేశాడు వాలి. కానీ ఆయన అసలు ఇతనికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, ఇతనితో మాట్లాడలేదు. వెంటనే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. ఆశ్రమం లోపలికి ఈయన అసలు రానిలేదు. ఈయన అసలు అప్పటి నుంచి ఋష్యమూక పర్వతం మీదికి వాలి రాడు. కాబట్టి ఆ విషయం తెలుసుకుని నేను ఇక్కడ తలదాచుకుంటున్నాను హనుమదాదుల యొక్క సంరక్షణలో, వాళ్ళు నాకు తోడుగా ఉండంగా అని చెప్పాడు. ఇప్పుడు ఆ దుందుబి శరీరం అక్కడ పడున్నది, అస్థిపంజరం. దాన్ని నువ్వు కొడితే నీ పరాక్రమాన్ని నేను నమ్ముతా అన్నాడు సుగ్రీవుడు. ఎవరితో? రాముడితో. అట్లాగే అక్కడ మద్ది చెట్లు ఉన్నాయి. అందులో నువ్వు ఒక్క మద్ది చెట్టుని ఒక్క బాణంతో కొట్టినా సరే నువ్వు వాలిని చంపగలవు అని నేను నమ్ముతా అని అన్నాడు. ఎవరు? సుగ్రీవుడు. సరే, వెంటనే ఇవన్నీ ఇలా ఉన్నాయి అంటే ఏం చేయమంటావు అంటే ఇలా చేయమంటే సరే వెళ్ళాడు. రాముడు పాద అంగుష్టంతో తన కాలి బొటని వేలితో ఆ దుంది హస్తి పంజరాన్ని కొట్టేశాడు. ఈయన ఎంత కొట్టమన్నాడు? 200 ధనువుల దూరం కొట్టమన్నాడు సుగ్రీవుడు. కానీ ఆయన ఎంత కొట్టాడు? 10 యోజనాల దూరం ఇసిరి పడేశాడు. కానీ ఇంకా నమ్మశక్యం కాల సుగ్రీవుడికి. అది ఎండిపోయిన శరీరం కాబట్టి దాన్ని కొట్టావు. ఇప్పుడు అట్లా కదా, ఒక సాల వృక్షాన్ని ఒక బాణంతో కొట్టు. మా అన్న అయితే ఆ 7 సాల వృక్షాలు పెనవేసుకొని ఉంటే ఒక ఊపు ఊపేవాడు, ఒక్క ఆకు కూడా దానికి ఉండేది కాదు, ఆకులన్నీ రాల్చేసేవాడు మా అన్న. మరి నువ్వు ఒక్క బాణంతో ఒక వృక్షాన్ని కొట్టినా చాలు అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు రాముడు? ఒక్క బాణంతో 7 సాల వృక్షాలను ఒకేసారి కొట్టాడు. కొట్టడమే కాదు, అది ఉన్న కొండను బద్దలు చేశాడు. భూమి లోపలికి బాణాన్ని దూసుకుపోయింది. ఆ బాణం రసాతలం దాకా పోయింది. ఆ బాణం రామబాణం. రామబాణ మహిమ, దీన్నే సప్తశాల భంజనము అంటారు. శ్రీరాముని పరాక్రమానికి దీటురాయి అయినటువంటి సంఘటన ఇది. అటువంటి ఆ సప్తశాల భంజనం చేసేసి ఆ రామబాణం
మరి కొండను చీల్చి భూమిలోకి పోయి రసాతలం దాకా పోయి మళ్ళీ వెనక్కి వచ్చేసి రాముని యొక్క తూణీరంలోకి వెళ్ళిపోయి బాణాలు పెట్టుకునే ఆ దీంట్లోకి వెళ్ళిపోయి అప్పుడు కళ్ళు బాగా తెరిపడబడ్డాయి. ఎవరికి? సుగ్రీవుడికి. సరే పద వాలిని చంపుదు కానీ అన్నాడు. అందరూ కలిశారు, బయలుదేరి కిష్కింధా నగర సమీపానికి వెళ్ళి వీళ్ళంతా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ దట్టమైన అడవుల్లో దాక్కున్నారు. ఎవరు? రాముడు, లక్ష్మణుడు, మిగతా వాళ్ళంతా, హనుమదాదులంతా. సుగ్రీవుని ఒక్కడనే ముందుకు వెళ్ళమన్నారు. సరే వాడు వెళ్ళాడు, నగర ద్వారం దగ్గరికి వెళ్ళాడు. వాలిని యుద్ధానికి ఆహ్వానిస్తూ గర్జించాడు. అదొక లక్షణం. అంటే యుద్ధానికి ఆహ్వానిస్తూ గర్జించడం అనేటువంటిది ఒక వీరుల యొక్క లక్షణం. సర్వే తే త్వరితం గత్వా కిష్కింధం వాలినపురీం వృక్షైరాత్మానమావృత్య వ్యతిష్టన్ గహనే వనే. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అందరికీ. ఎందుకు రామాదులు చెట్టు చాటును ఉండడం? ఏమి? సుగ్రీవుడు వెళ్ళాడు కదా నగర ద్వారం దగ్గరికి, వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళొచ్చు కదా, వారికి ఎదురుపడచ్చు కదా, వీళ్ళంతా ఇలా దాక్కోవడం ఎందుకు, సుగ్రీవుని ఒక్కడిని ముందుకు పంపించడం ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే సుగ్రీవుడు కనిపిస్తే ఒకవేళ వాలి శరణాగతుడు కావచ్చు. శరణాగతుడైతే సుగ్రీవుడికి ప్రాణరక్ష ఉంటుందని ఎవరూ చెప్పలేరు. కానీ వాలి స్వభావం ప్రకారం శరణాగతుడు కాడు. అతడు యుద్ధానికి రావచ్చు, యుద్ధానికి వస్తాడు, ముందు రాముడి మీదకే వస్తాడు. వస్తే నిష్కారణంగా వానరులంతా చచ్చిపోతారు, మధ్యలో ఉండే వానరులంతా చనిపోతారు. కాబట్టి అసలు మనం ఎందుకు ఎదురుపడాలి? గొడవ ఎవరికి? వాళ్ళిద్దరికి కదా అని చెప్పి వీళ్ళంతా చెట్టు చాటున ఉన్నారు. సరే ఇలా ఉన్నప్పుడు వాలి వచ్చాడు, సుగ్రీవుని గర్జన విన్నాడు. వాలి కోపం వచ్చేసింది. వెంటనే ఇద్దరు పోట్లాడుకున్నారు, బాగా ద్వంద్వ యుద్ధం చేసుకున్నారు. ఘోరమైనటువంటి పోరు జరిగింది. రాముడు ఇల్లు ఎక్కువ పెట్టి చూస్తున్నాడు ఆ పొదల చాటు నుంచి కొట్టాలి. కానీ ఇద్దరు ఒకే రకంగా ఉన్నారే. ఇందులో సుగ్రీవుడు ఎవరు, వాలి ఎవరు? ఇవి చూస్తూ ఇప్పుడు పొరపాటున నేను సుగ్రీవుడికి బాణం వేసి కొడితే ఎట్లాగా అనుకున్నాడు. వాళ్ళు తొందరగా బాణం వేయలేదు. వీడేమో బాగా సుష్టుగా దెబ్బలు తిన్నాడు. అన్న చేతిలో రక్తం ఓడిపోతూ ఉండగా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఋషిముఖ పర్వతం మీదకి పారిపోయాడు సుగ్రీవుడు, వారి చేతిలో దెబ్బలు తిని. మళ్ళీ వీళ్ళంతా వెళ్ళి కలిశారు. ఏమిటయ్యా వాలిని చంపుతానన్నావు, వాలి చేతిలో నన్ను చంపించాలనుకుంటున్నావా ఏంటి? నువ్వు వాలిని కదా చంపాలి, ఎందుకు మేలకుండా ఊరుకున్నావు అని చెప్పేసి సుగ్రీవుడు అడిగితే, కాదయ్యా నేను గుర్తించలేకపోయాను, మీ ఇద్దరిలో ఎవరెవరో ఒకే రకంగా ఉండటం వల్ల. అట్లా కాదు, ఈసారి ఒక గజ పుష్పి లతను తీసుకొచ్చేసేసి సుగ్రీవుడి మెడలో వేయించాడు, లక్ష్మణుడి చేత వేయించేసేసి, ఇదిగో ఇప్పుడు నేను గుర్తుపడతాను, మళ్ళీ పద. సరే మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ అందరూ ఆ చెట్ట చాటు నొక్కున్నారు. ఈయన పోయాడు, మళ్ళీ అరిచాడు. వెంటనే వీడు వెళ్ళిపోయాడు కదా అని ఆయన వాలి లోపలికి వెళ్ళాడు. అంతఃపురంలో తారుతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే తారు అడ్డుకున్నది. ఇప్పుడు నీ చేతి దెబ్బలు తిని వెళ్ళాడు, మళ్ళీ వెంటనే వచ్చాడు. నువ్వు ఎట్లా నమ్ముతావు? ఏదో ఉంది దీని వెనకాల. పైగా అంగదాదులు చెప్పారు, ఎవరో అయోధ్య నుంచి రాజకుమారులు వచ్చారట, ధనుర్ధారులే ఉన్నారట, మహాబలవంతులుట, నువ్వెందుకు వెళ్తావు, నువ్వు వెళ్ళొద్దు అని పాపం వాలిని కౌగిలించుకొని చెప్పింది. అయినా ఒక మాట చెప్తాను, రామ పరబలామర్దీయుగాంతాగ్ని యువోద్ధిత నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాంగతి శ్రూయతాం క్రియతాం చైవ తవ వక్ష్యామి యత్హితం యవ్వ రాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధు అభిషేచయ. ఎందుకయ్యా అనవసరంగా ఆపన్నులకు పరమగతి అని రాముని గురించి అందరూ చెప్తున్నారే, కాబట్టి నువ్వు ఎందుకు ఆ మహాత్ముడితో విరోధం తెచ్చుకుంటావు? తార చాలా తెలియగలదండి, ఎందుకు తెచ్చుకుంటావు? కాబట్టి నీకు ఒక హితం చెప్తాను విను, సుగ్రీవుడితో యుద్ధం చేయవాకు, అతనికి యువరాజు పట్టాభిషేకం చేసేసేయి, రామునితో మైత్రి చేసుకో. తమ్ముడితో వైరం ఏంటయ్యా, తమ్ముడితో వైరం ఏంటి అని చెప్పేసి, నేను నిన్ను ప్రేమతో యాచిస్తున్నాను,
నా మీద అలుక పడకు అని బతిమిలాడి బామాలి చెప్పింది తార. వింటారా? అహంకారులైనటువంటి భర్తలు వింటారటండి? వినరుగా? వినలేదు. వినకుండా వెంటనే చాలులే, ఆయన నిజంగా గొప్పవాడైతే నా జోలికి ఎందుకు వస్తాడు? నేనేమన్నా ఆయనకు అధర్మం చేశానా? నేనేమన్నా ఆయన జోలికి పోయినానా? నేనేం పోలేదే. అంతా తెలివి తక్కువగా రాముడు నన్ను చంపుతాడా? చెప్పావులే, చాలులే, పదా లోపలికి వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి ఆమెను తోలేశాడు లోపలికి. సరే వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడు. ఈ మాట, ఈ ప్రవర్తన మనకి వాలిలో ఉండేటువంటి ఎవరి హితాన్ని విననటువంటి ఒక స్వభావాన్ని, వాలిలోని అహంకారాన్ని, అలా అనాలోచన ధోరణి, అది వాడు ఎంత గొప్పవాడు పరాక్రమవంతుడైనా సమయానికి తగ్గట్టుగా నడుచుకోవాలి కదా. వాలిలో అలాంటి సందర్భోచితమైనటువంటి నడత లేదు. ఎందుకు చెప్తున్నదో అవతల మనిషి అనేటువంటి జ్ఞానం లేదు. అనాలోచితంగా వెళ్ళాడు. ఇద్దరు బాగా ఘోరమైన యుద్ధం చేసుకున్నారు. వాలిలో బలం పెరుగుతూ ఉన్నది, సుగ్రీవుడిలో బలం తరుగుతూ ఉన్నది. చాలామంది అనుకుంటున్నట్టుగా వాలి ఎదుటివాడి బలాన్ని తీసుకుంటాడు అనేది వాస్తవం కాదు. ఎక్కడా వాల్మీకి అలా చెప్పలేదు. వాలి బలవంతుడు సహజంగా, అందువల్ల ఆయన బలం పెరుగుతున్నది, ఈయనలో బలం తగ్గుతూ ఉన్నది. అప్పుడు సుగ్రీవుడు ఇట్లా చూశాడు, తన్నులు తిని ఆర్తుడై రాముడి వంక చూసేసరికల్లా వెంటనే ఆయన బాణం వేసేసాడు. వాలి యొక్క వక్షస్థలాన్ని భేదించాడు. ఎవరు? రాముడు. పడిపోయాడు. వాలి పడిపోయాడు. ప్రాణాలు కడగట్టిపోతున్నాయి, రక్తం ధారలుగా పోతూ ఉన్నది. దగ్గరికి వచ్చేసారు. అప్పుడు రామ లక్ష్మణ సుగ్రీవులు అందరూ కూడా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఈయన వంక చూస్తున్నారు, ఈయన వాళ్ళ వంక చూస్తున్నాడు. అప్పుడు తనకు ధర్మము అనిపించేటువంటి కొన్ని హేతువులతో వాలి ప్రశ్నించాడు రాముడిని. ఏమని? చాలా పరుషంగా మాట్లాడతాడు, వాలి స్వభావం అది. అలా పరుషంగా మాట్లాడాడు. ఏమని? నేను వేరే వాడితో యుద్ధం చేస్తూ ఉంటే నువ్వేంటయ్యా, నేను పరాముఖుడై ఉండగా నా మీద నువ్వు బాణం వేస్తావు? ఏం పొందావు నువ్వు దీనివల్ల? నువ్వేమో కులీనుడివి, మంచి వంశంలో పుట్టావు, సత్వ సంపన్నుడివి, దమాది గుణములన్నీ నీకున్నాయి, నువ్వు కరుణాస్వభావుడు అని కూడా చెప్తున్నారే, మరి నువ్వేమిటి ఇలా చేయడం? సుగ్రీవుడు వచ్చి నన్ను యుద్ధానికి పిలిచాడు, నేను వచ్చాను, యుద్ధం చేస్తున్నాను, నువ్వేంటి నన్ను ఇలా కొట్టావు అంటే నువ్వు గడ్డి చేత కప్పబడిన పాడుబావి లాంటి వాడివని అర్థమవుతోంది. అన్నీ ఉపమా వాల్మీకి అనాలి, కాళిదాసస్య కాదు. కాళిదాసు కంటే ముందే ఉపమలు వేయడంలో దిట్ట వాల్మీకి మహర్షి. రాముడిని అంటున్నాడు వాలి మాటలన్నీ. పైగా నీ రాజ్యంలో కానీ నీ పురంలో కానీ నేనేం పాపకృత్యం చేశాను? నిన్ను అవమానించలేదే, నేను పాపరహితుణ్ణి, నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు? మేమేదో కందమూలాలు భుజించేటువంటి శాఖా మృగాలం, వనచరులం, ఇది మాకు ప్రకృతి, నువ్వు పురుషుడివి, నరేశ్వరుడివి. రాజులు దండనీతిని అవలంబించి దుర్జనులను నిగ్రహించాలి, కానీ వినయంతో ఉండేటువంటి నాలాంటి సాధువుల పట్ల ఇట్లా వర్తిస్తారా? అది తన గురించి తన అభిప్రాయం అదన్నమాట. అలా చేస్తారా? నువ్వు క్రోధశీలుడివై కామప్రధానుడివై నా యందు ప్రవర్తించావు, నీలో రాజధర్మం సంకీర్ణంగా ఉంది. పోనీ నా మాంసం భక్షించాలని అన్న కొట్టావా? వానరుల మాంసం భక్ష్యయోగ్యం కాదే, మరి నువ్వు ఎందుకు చంపినట్టు నన్ను? ఉదాసీనులమై ఉన్న మా యందు నీ యొక్క విక్రమం ఎందుకు చూపించావు? నీకు అపకారం చేసిన వాడి పట్ల చూపించాలి కదా. పైగా నువ్వు నాకు ఎదురుగుండా కనిపిస్తూ నువ్వు యుద్ధం చేసి ఉంటే ఈ పాటికి నువ్వు మృత్యులోకం చేరుండేవాడు, యమధర్మరాజుకి అతిథి అయి ఉండేవాడు. నువ్వు అట్ట చేయలేదే. నువ్వు సుగ్రీవుని ప్రీతి కోసం నన్ను నిహతుని చేయాలని చూడడం చాలా అనాలోచితమైనటువంటి కార్యం. నీ భార్యని వెతికించుకోవడానికి నువ్వు సుగ్రీవుడి దగ్గరికి కాదు, నువ్వు నా దగ్గరికి వచ్చి ఉంటే మొట్టమొదటిగా చిటికలో రావణుని నీ కాళ్ళ దగ్గర పడేసి సీతమ్మని నీకు అప్పగించి ఉండేవు. మరి నువ్వు నా దగ్గరికి రాకుండా, అతి బలవంతుడైనా నా దగ్గరికి రాకుండా సుగ్రీవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళు? రాజ్యం నేను బతికుండగా సుగ్రీవుడికి నువ్వు ఇవ్వకూడదు, నేను మరణించిన తర్వాత నువ్వు ఇవ్వాలి. అయినా కాలవర్షంలో అందరూ ఎప్పుడప్పుడు చనిపోతారు.
నువ్వు ఈ పని ఎందుకు చేశావో నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు అన్నాడు. ఇప్పటికీ చాలామందికి వాళ్ళని ఎందుకు చంపాడు రాముడు అనే విషయంలో చాలా సంశయాలు ఉన్నాయి కదా. ఈ సంశయాలన్నీ వాళ్ళే అడిగాడు రాముడిని. అప్పుడు రాముడు చెప్పాడు సమాధానం ఒక్కొక్క దానికి. ఏమనంటే, వాలి నువ్వెప్పుడూ వృద్ధుల దగ్గర ధర్మం తెలుసుకోలేదా? ఇదే మాట సీతమ్మ కూడా అంటుంది. ఏమని? రావణాసుడితో అంటుంది, నీ సభలో నీకు ధర్మం చెప్పే వృద్ధులు ఎవరు లేరా అని అడుగుతుంది. చూడండి, ఇప్పుడంటే వృద్ధుల ఆశ్రమాలకు పోవాల్సి వస్తుంది, కానీ ఇళ్లలో వృద్ధులుంటే మంచి చెడు చెప్తారు. అర్ధరాత్రి 12 గంటల దాకా ఆడామగ తేడా లేకుండా తిరిగి రావడం, ఇట్లాంటివన్నీ కట్టడి చేసేవాడు. ఇవాళ సమాజంలో లోపించింది అదే. ఈ వాల్మీకి చెప్పిన అంటే ఇవేనండి నీతి వాక్యాలంటే ఏమిటి, కథలాగా ఉంటాయి, దాన్ని మనం పట్టుకోవాలి. నీకు అసలు ఎవరు ధర్మం చెప్పే వృద్ధులు ఎవరు లేరా? నీకు ధర్మం తెలియదే. ఈ భూమి ఇక్ష్వాకులది, దీని మీద అధికారం మాదే. ఇక్కడుండే మృగ పక్షి మనుష్యుల విషయంలో వాళ్ళని నిగ్రహించడానికి కానీ వాళ్ళని అనుగ్రహించడానికి కానీ ఇక్కడున్న కొండలు నదులు ఇక్ష్వాకు ఇదంతా కూడా ఈ భూమి అంతా ఇక్ష్వాకులది. రుజుమార్గంతో రుజువర్తనుడైన భరతుడు పరిపాలన చేస్తున్నాడు. అతడు ఈ భూమిని పరిపాలిస్తూ ధర్మకృతమైన ఆదేశంతో మమ్మల్ని ఇతర రాజుల్ని ధర్మం యొక్క పెంపు కోరుతూ మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఇట్లా మేము వసుధంతా చరిస్తూ ఉంటాం, ఎక్కడ అధర్మం ఉంటే అక్కడ దండన విధిస్తాం. కాబట్టి భరతుని ఆజ్ఞతో ధర్మ భ్రష్టులైన వారందరినీ కూడా నిగ్రహిస్తూ ఉంటాం. అయినా నీవు కామతంత్ర ప్రవర్తనుడవై రాజవర్తనంలో ఉండకుండా ధర్మానికి క్లేశం కలిగిస్తూ దురాచరణతో నువ్వు నిందితుడివై ఉన్నావు. నువ్వు నన్నంటావేంటి నేను సంక్లిష్టమైన రాజధర్మంలో ఉన్నానని? అసలు నీకు విషయం తెలుసా? ధర్మపథంలో వర్తించే వారికి తండ్రి, అన్న, గురువు, జనకులతో సమానం. తండ్రి ఎట్లాగో తండ్రే, అన్న, గురువు కూడా తండ్రి లాంటి వారి. అంతేకాదు, ధర్మాన్ని అనుసరించే ధార్మికుడికి తన తమ్ముడు, తన కొడుకు, తన శిష్యుడు ముగ్గురు పుత్రులతో సమానం. తన కొడుకు కొడుకే, కానీ తన శిష్యుడు, తన తమ్ముడు కూడా తన కొడుకు లాంటి వాడే. ఇదండి సోదర భావాన్ని చెప్పేటువంటి ఒక మంచి మాటలు రాముని నోటి వెంట ఎట్లా వస్తున్నాయో చూడండి. అయినా ఒక్కటి చెప్తాను విను. సత్పురుషులు పాటించే ధర్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది, అది సామాన్యులకు అర్థం కాదు. అయినా ఒక మంచి మాట, సర్వభూతాలలో ఉండేటువంటి ఆత్మ శుభాశుభాలను తెలుసుకుంటూ ఉంటుంది. అటువంటి ఆత్మ నీలో లేదు. శుభాశుభాలను తెలుసుకునే ఆత్మ నీలో లేదు. నువ్వు చపలుడివి, నీకు ధర్మం అర్థం కాదు, రోషంతో నన్ను నిందిస్తున్నావు, అది మంచిది కాదు. నువ్వు ఎందుకు చంపానని కదా అడుగుతున్నావు నన్ను, కారణం చెప్తాను విను. సనాతన ధర్మాన్ని వదిలి మహాత్ముడైన సుగ్రీవుడు జీవించి ఉండగానే అతని భార్య అయిన రుమ పట్ల నువ్వు కామంతో వర్తిస్తున్నావు చూడు. తమ్ముని భార్య ఎవరు? కోడలతో సమానం. తమ్ముని భార్య కోడలతో సమానం. నువ్వు ధర్మాన్ని అతిక్రమించావు కాబట్టి నేను నీకు దండన విధించాను. ఏమిటి ఇంకా ఏమంటావు? ఎవరైనా సరే లోకవృత్తాన్ని తప్పి ప్రవర్తించే వాళ్ళందరికీ రాజుగా దండన ఉంటుంది. రాజుగా ఈయన రాజు కాదు కదా అని అంటారేమో, రాజు యొక్క ప్రతినిధిగా, భరతుని యొక్క ప్రతినిధిగా. అసలు ఇది తప్ప నాకు మరొక ఉపాయం తోచలేదయ్యా నేను నిగ్రహించడానికి. సొంత సోదరిని కానీ, ఇక్కడ ఒక మంచి మళ్ళీ నీతి వాక్యం, సొంత సోదరిని కానీ తమ్ముని భార్యని కానీ ఎవడైతే కామంతో పొందుతాడో వాడికి వధయే శిక్ష. అతనికి రాజ్యాన్ని, భార్యను ఇస్తానని సుగ్రీవుడికి నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను ఇలా ప్రవర్తించాను. ఇంకొక మాట చెప్పనా? దండించదగిన వాడిని దండించాలి, దండించకూడని వాడిని దండించకూడదు. ఇది రాజు యొక్క ధర్మం. దండించాల్సిన వాడిని దండించకపోయినా నేరమే, దండించకూడని వాడిని దండించినా నేరమే. ఇది రాజు యొక్క ధర్మం. ఇక్కడ వ్యక్తిగతమైన విషయాలు లేవు. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు పాపం చేస్తారు, ఆ పాపం చేస్తే వాడిని రాజు దగ్గరికి తీసుకుపోతారు. వాడు ఏం చేస్తాడు? శిక్షించాలి. శిక్షిస్తే
ఆ పాపాత్ముడిలో ఉండే, పాపం చేసిన వాడిలో ఉండే దోషం పోతుంది, వాడు స్వర్గానికి పోతాడు. శిక్షించాల్సిన వాడిని శిక్షించకుండా రక్షిస్తూ ఏవేవో హేతువులు చెప్తూ వాడిని వదిలేశాడు అనుకోండి రాజు, వాడి పాపం వీడికి అంటుకుంటుంది, వీడు నరకానికి పోతాడు ఈ రాజు. చూసారా, రాజధర్మం అంత క్లిష్టాతి క్లిష్టం. అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు పెద్ద. రాజ్యం యొక్క చివర నరకం తప్పకుండా వస్తుంది. ఎన్నో చేస్తారు వీళ్ళకి, తెలిసి తెలియక ఎన్నెన్నో చేస్తారు. కానీ ఒక్క విషయం, చేసిన వాడికి శిక్ష పెడితే వాడి పాపం పోతుందిట, శిక్షించాల్సిన వాడిని శిక్షించకపోతే రాజుకు ఆ పాపం చుట్టుకుంటుందిట, చేసిన వాడి పాపం రాజుకు చుట్టుకుంటుందిట. ఏమండి, ఇట్లాంటి విషయాలు ఇవన్నీ కూడా మనువు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా ఉటంకిస్తూ రాముడు చూసారా, తాను చెప్తే అతనికి ఎక్కుతుందో లేదని మనువు తన ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి 2 విషయాలను, శ్లోకాలను ఇక్కడ, ఆ శ్లోకాలను ఇక్కడ ఉట్టంకించి చెప్పాడు వాల్మీకి మహర్షి. కాబట్టి ఆ ధర్మాన్ని అనుసరించి నేను నిన్ను వధించాను. మేము రాజులం, ధర్మవశులం, మేమే స్వతంత్రులం కాము, ధర్మాన్ని కట్టుబడి ఉండాల్సిన వాళ్ళం. మరొక విషయం కూడా చెప్తాను విను. నాకు నీ మీద ఎటువంటి క్రోధం లేదు, ఎటువంటి పరితాపం లేదు. నువ్వు శాఖామృగాన్ని అని నువ్వే చెప్పుకున్నావు కదా, మరి శాఖామృగాన్ని ఏం చేస్తారు వేటాడేటప్పుడు? చెట్టు చాటు నుంచి వేటాడచ్చు, బహిరంగంగా వేటాడచ్చు, మరొక మృగంతో తలపడుతూ ఉంటే కొట్టవచ్చు, ఎట్టైనా కొట్టచ్చు, మాట నుండి కొట్టచ్చు, చాటు నుండి కొట్టచ్చు, భయపడి పరిగెడుతూ ఉన్నా కూడా కొట్టచ్చు. కాబట్టి నువ్వు శాఖామృగాన్ని నువ్వే చెప్పినప్పుడు నేను నిన్ను ఇట్లా కొట్టడంలో తప్పే ఉంది అంటే ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క సమాధానం. అందుకే నేను నేరుగా నీ ముందుకు రాకుండా చాటు నుంచి కొట్టా. దుర్లభమైనటువంటి రాజుల గురించి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రాజులు అంటే ధర్మ ప్రవర్తకులు. రాజులు అనేటువంటి వాళ్ళు దుర్లభమైనటువంటి ధర్మాన్ని ప్రవర్తింపచేసేవాళ్ళు. అటువంటి వాళ్ళని ఆక్షేపించకూడదు, అటువంటి వాళ్ళని నిందించకూడదు, అప్రియంగా మాట్లాడకూడదు. దేవతలే మనుష్య రూపంలో రాజులుగా ఇక్కడ ఉంటూ ఉంటారు. అవన్నీ చెప్పాడు. వాలి ప్రశ్నలకన్నిటికీ రాముడు ఇట్లా సమాధానం చెప్పేటప్పటికీ వాళ్ళకి కనువిప్పు కలిగింది. వెంటనే రాముడిలో ఏ దోషమో లేదో అని గ్రహించాడు. ఆయన నిందించాని అని చెప్పి పశ్చాత్తాపడి ధర్మమునందు నిశ్చయమైన బుద్ధి కలవాడై వాళ్ళు అంటున్నాడు, నువ్వు చెప్పింది నిజమేనయ్యా పురుషోత్తమ, పెద్దవారితో అధిక ప్రసంగం చేయకూడదు అని నేను తెలుసుకున్నాను. నేను పలికిన అప్రియ వచనాలు నన్ను మన్నించు, నాకు సద్గతి కలిగేటట్టు చూడు అని చెప్పేసి ప్రాధేయపడ్డాడు, శరణాగతి వచ్చాడు. వాలిలో ఇటువంటి మార్పు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. లేకపోతే ఒక బాణంతో చంపొచ్చుగా, చంపలేదే, కింద పడేశాడు. అతనికి మళ్ళీ తెలివి తప్పించాడు. అతను మళ్ళీ ప్రశ్నలు అడిగేట్టు చేశాడు. ఆ ప్రశ్నలన్నిటికీ ఈయన సమాధానం చెప్పాడు పద్ధతిలో. ఇదంతా ఎందుకు చేశాడంటే అతనికి సద్గతి కలిగేటట్టుగా చేయడం కోసమే ఇలా చేశాడు. ఆ రాక్షస సంహారం అనేటువంటి ఒక, ఇప్పుడు వాలి చెడ్డవాడు కాదండి, మరీ చెడ్డవాడు కాదండి, కొన్ని విషయాల్లో మంచివాడే. వాడు ఏం చేశాడంటే వానర సామ్రాజ్యాన్ని బాగా పెంచాడు. ఎంతోమంది వానరులను, భల్లూకాలను సేకరించాడు. పెద్ద సైన్యం తయారు చేశాడు. ఆ సైన్యం ఉంటేనే కదా రాముడు రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళగలిగాడు, రావణ సంహారం చేయగలిగాడు. సుగ్రీవుడికి ఏ సైన్యం ఉంది? అట్లాగే మాయావి, దుందుభి వంటి రాక్షసులను నిగ్రహించాడు కదా. కాబట్టి ఈ విషయాల్లో ప్రతి మనిషిలో మంచి ఎప్పుడు పూర్తిగా ఉండదు, చెడు ఎప్పుడు పూర్తిగా ఉండదు, మంచి చెడుల మిశ్రమం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా, ఒక రకంగా చెప్పాలంటే రావణ సంహారానికి, రాముడి అవతార కార్యానికి పరోక్షంగా సహాయపడినవాడు వాలి అంటల్లో ఎటువంటి సందేహం లేదు. సరే, ఇట్లా అంతా వెళ్ళిపోయింది. స్వర్గ గమనానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇట్లాంటి దండన విధించాడు రాముడు వాలికి. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుకొస్తుంది. ఏంటంటే గుంటూరు హిందూ కళాశాలలో వావిలాల్ సోమయాజులు గారిని ఒక ఆచార్య వర్యులు ఉండేవారు. ఆయన మంచి పుస్తకాలు బాగా రాశారు. వారి కుమార్తె నా డిగ్రీలో క్లాస్మేట్. ఆయన ఒక లఘు కావ్యం రాశారండి, వాలి హృదయము అని.
ఎట్లా అంటే కాటూరి వెంకటేశ్వరరావు గారి పౌలస్య హృదయం అనేటువంటి విధానంలో, అంటే రావణాసురుడు తాను రాముడి చేతిలో చనిపోవడానికే కావాలనే సీతను అపహరించాడు అనేటువంటి ఒక 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 వర్షన్ ఉంది కదా. ఆ వర్షంలో పౌలస్య హృదయం ఎట్లా రాశారో కాటూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే వాలి కూడా తాను ఈ విధంగా ప్రవర్తించి రాముడి చేతిలో బాణం కొట్టబడి సద్గతిని పొందాడు అనేటువంటి పద్ధతిలో ఒక చక్కటి లఘు కావ్యాన్ని రచించాడు. సరే, మొత్తం మీద ఈ ఆక్షేపాలన్నిటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు సమాజంలో ఉన్న వాలి నిగ్రహానికి సంబంధించిన ఆక్షేపాలన్నింటికీ సమాధానాలు చెప్పేశాడు. అధర్మం పరులు ఎక్కడున్నా ఎవరైనా సరే రాజుల చేత ఇచ్చేసుకుంటూ ఉంటారని చెప్పాడు. పైగా ఇటువంటి అపరాధులు ఆతతాయులు అని కూడా చెప్పాడు. ఈ ఆతతాయులు అనేవాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఇంటికి నిప్పు పెట్టేవాళ్ళు, ఇతర భార్యని అపహరించేవారు, ఇతర ద్రవ్యాన్ని అపహరించేవారు. ఇదంతా కూడా మనం వాల్మీకి రామాయణంలో మనం గమనించవచ్చు. ఇదంతా చెప్పిన తర్వాత అదే ఇందాక అనుకున్నాం కదా, కాంచనమాల. వాలికి తన తండ్రి అయిన ఇంద్రుడు ఇచ్చాడు ఈ కాంచనమాల. ఈ కాంచనమాల చాలామంది ఇది పౌరాణికులు కల్పించారో ఏమిటో తెలియదు, కానీ ఆ కాంచనమాల వల్ల ఎదుటివాడు తనతో యుద్ధం చేసేవాడి యొక్క బలాన్ని ఈయన తీసుకుంటాడు అనేటువంటిది అమూలకము. అది అసలు ఎక్కడా కూడా చెప్పినటువంటిది కాదు, అప్రామాణికం, వాల్మీకి మహర్షి చెప్పింది కాదు. ఈ కాంచనమాలను వాలి పడిపోతూ చనిపోబోతూ సుగ్రీవుడి మెడలో వేస్తాడు. ఎందుకంటే చనిపోయాక ఆ మాలలో ఉండే లక్ష్మి వెళ్ళిపోతుంది. తాను బ్రతికుండగానే ఆ లక్ష్మి మాలలో ఉండేటువంటి ప్రభావం సుగ్రీవుడికి రావాలని వేస్తాడు. సరే, తార, అంగదుడు అందరూ కూడా వస్తారు, ఏడుస్తారు, బాధపడతారు. ఈ లోపల ఇంకా మళ్ళీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వారి అప్పగింతలు పెట్టేశాడు. సుగ్రీవుడిని అనుసరించుకోమని అంగదుడికి చెప్పాడు. సుగ్రీవుడికి కూడా నా బిడ్డను బాగా చూసుకోమని చెప్పాడు. ఇదంతా కూడా జరిగింది. రాముడికి కూడా చెప్పాడు, అంగదుడిని సుగ్రీవుడిని కూడా బాగా చూసుకోమని చెప్పాడు. అంగదుడితో కూడా నువ్వు ఎలా ఉండాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండమని అవన్నీ కూడా చెప్పాడు. సరే, తార విలపిస్తూ ఉంటే అందరినీ ఓదార్చాడు. కాలం చాలా సర్వనియామకమైనటువంటిది కాలము అని చెప్పాడు ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి. దాని నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అతడు ఉత్తమగతిని పొందాడు, వీరమరణం పొంది ఉత్తమగతిని పొందాడు అన్నాడు. అంత్యక్రియలు పూర్తి చేశారు. సుగ్రీవుడు రాజైనాడు అంతే. ఇక రాముడికి మొహం చూపించలే ఆ సుగ్రీవుడు. ఇక్కడితో వాలి కథ అయిపోయింది, సుగ్రీవుడి కథ మొదలైంది. మళ్ళీ ముఖం కూడా చూపించలేదు. సరే, వీళ్ళిద్దరూ ఆయన రాజ్యంలోకి వెళ్ళలేదు, వాళ్ళిద్దరు వేరుగా ఉన్నారు. ఒక కొండ గుహలో తలదాచుకున్నారు రామలక్ష్మణులు ఇద్దరు. ఏమండి, అక్కడ వర్షాకాలం వచ్చింది. సరే, వర్షాకాలం కదా, వానరులు పంపించి వెతకడానికి అడ్డంకి అనుకున్నారు. ఆయన హాయిగా తారతో రుమతో కులుకుతూ ఉన్నాడు, ఏమీ పట్టించుకోలేదు, వీళ్ళ దర్శనం కూడా చేయలేదు. ఏమిటి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు సుగ్రీవుడు అని చెప్పేసేసి బాధ కలిగింది రాముడికి. అయితే హనుమంతుడు ఉన్నాడు కదా, బుద్ధిమంతుడైన హనుమంతుడు ఏం చేశాడంటే వర్షాకాలం అయిపోగానే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయి, సుగ్రీవా, ఇక నువ్వు సైన్యాన్ని సమీకరించు, అందరినీ తీసుకొనిరా, సైన్యాధిపతులందరినీ తీసుకొనిరా, సీతాన్వేషణ ప్రారంభించాలి అన్నాడు. సరే, ఈ లోపల ఏం చేశాడు సుగ్రీవుడు, అందరినీ పిలిచి సైన్యాధిపతిని పిలిచి మొత్తం సైన్యాన్ని ఒక నెల లోపల అందరూ వచ్చి ఇక్కడ చేరాలి అని ఆర్డర్ ఇచ్చాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు అంతఃపురం. ఇదే సుగ్రీవాజ్ఞ అంటారు. సుగ్రీవాజ్ఞ అంటే దాటడానికి వీలు లేని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ గడువు దాటి మీరు కానీ సైన్య సమీకరణ చేయకపోతే, అంటే వానర బలూకాలన్నింటినీ ఒక చోట చేర్చకపోతే మీకు మరణశిక్ష పడుతుంది అన్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళకేమో తెలియదు. అంటే సుగ్రీవుడిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యం లేదన్నమాట, కమ్యూనికేషన్ స్కిల్ లేదు సుగ్రీవుడికి. దాంతో పాప ఏదో చేస్తున్నాడే కానీ హనుమంతుడి యొక్క ఆలోచనతో, కానీ చెప్పట్లేదు. కోపం వచ్చేసింది. ఆ రాముడి బాధ చూసి లక్ష్మణుడి కోపం వచ్చింది. పెద్ద ధనుసు తీసుకున్నాడు, పోయినాడు, ఆయన దగ్గర నిలబడ్డాడు. ఆయన చూసి వణికిపోతాడు సుగ్రీవుడు. అప్పుడు తార వచ్చింది, లేదయ్యా ఇప్పటికి ముందే ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరిగినాయి, వాళ్ళంతా సమీకరణ కాగా నీ దగ్గరికి వస్తాడన్నాడు. సరే, వచ్చాడు. సమీకరణ అయిన తర్వాత సుగ్రీవుడు భయపడుతూ పాదాభివందనాలు చేస్తూ రామలక్ష్మణుడి దగ్గరికి వస్తే, వీళ్ళంతా వచ్చారు, మీరు ఆజ్ఞాపించండి అన్నారు. అంటే నువ్వు ముందు వెతికించవయ్యా అన్నాడు.
సరే ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్కళ్ళని పంపించేశాడు. ముందుగా వినీతుడిని పిలిచి 1,00,000 మంది వానర సేనలతో తూర్పు దిక్కుకు పంపించాడు. ఆ తర్వాత పడమటి దిక్కుకు సుషేణుని పంపించాడు. ఉత్తర దిక్కుకు శతబరిని పంపించాడు. దక్షిణ దిక్కుకు మాత్రం ఒక బృందాన్ని పంపించాడు. హనుమంతుడు, అంగదుడు, నీలుడు, జాంబవంతుడు వీళ్ళందరూ కలిసినటువంటి ఒక బృందాన్ని దక్షిణ దిక్కుకు పంపించాడు. మీరందరూ వెతికిరండి, ఇదిగో ఇట్లా పోండి, ఇట్లా పోండి, అట్లా పోండి, ఈ మార్గంలో వెళ్ళాలి, అక్కడ అది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, అక్కడ దాటండి, ఇది ఎక్కండి, మొత్తం చెప్పేశాడు. ఏది 4 దిక్కులకి వెళ్ళే వాళ్ళందరికీ మీరందరూ మళ్ళీ నెల లోపల నాకు అన్నీ వచ్చి చెప్పాలన్నాడు. ఇది సుగ్రీవాజ్ఞ. సరే అందరి తర్వాత చివరిగా పంపిస్తూ దక్షిణ దిక్కుకి హనుమంతుడిని పిలిచాడు సుగ్రీవుడు. పిలిచి, ఆంజనేయ, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు తెలియని ప్రదేశం కూడా లేదు, నువ్వు తేజస్సులో, వేగంలో, లాఘవంలో నువ్వు వాయుదేవుడు అంతటి వాడివి, నయ పండితుడివి, సీత ఎట్లా లభిస్తుందో అట్లా ఆలోచన చెయ్యి, నువ్వు ఆ విధంగా ప్రవర్తించు అని చెప్పాడు. ఆ ప్రశంసా వాక్కులు విన్నాడు రాముడు. ఓహో, సుగ్రీవుడు ఈయన్ని ప్రశంసిస్తున్నాడే, ఇక్కడ ఏదో కథ ఉందని వెంటనే తన చేతికి ఉన్నటువంటి స్వనామాంకోపశోభితమైనటువంటి అంగుళీయకాన్ని, తన పేరుతో ముద్రితమై ఉన్నటువంటి ఆ ఉంగరాన్ని తీసి హనుమంతుడికి ఇచ్చి, దీన్ని నువ్వు సీతమ్మకు చూపించు, అప్పుడు ఆవిడ నిన్ను నమ్ముతుంది, ఉద్వేగపడదు, ఎవరో అనుకొని భయపడదు అని చెప్పి పంపించాడు. అంటే ఇక్కడ హనుమంతుడిలో ఉండే ఉత్సాహం, కార్యసిద్ధి ఇవన్నీ కూడా మనకు వ్యక్తం చేస్తాడు మహర్షి. అప్పుడు ఆయన కాళ్ళకు దండం పెట్టేసి రాముడి కాళ్ళకు వెళ్ళిపోయినాడు. అప్పుడు అడిగాడు రాముడు సుగ్రీవుడిని ఒక తమాషా ప్రశ్న, ఏమయ్యా ఇట్లా వెళ్ళా రూట్ మ్యాప్ అంతా చెప్తున్నావి, నీకు ఈ భూమండలం అంతా ఎట్ట తెలిసింది అన్నాడు. అంటే నేను వారికి భయపడి తిరుగుతూ ఉంటే సమయం అయిపోయిందన్న, నేను వారికి భయపడి అంతా తిరుగుతున్నాను కదా భూమండలం అంతా, అందువల్ల ఎక్కడ కొండలు, ఎక్కడ మెట్టలు, ఎక్కడ నదులు, ఎక్కడ ఏమున్నాయో నాకు అన్నీ తెలుసు, అందుకే చెప్పాను అన్నాడు. సరే, సీతమ్మ జాడ తెలుసుకోకుండా 3 దిక్కుల నుంచి అందరూ వచ్చేసారు. తూర్పు దిక్కు నుంచి వెళ్ళిన వాళ్ళు, ఉత్తర దిక్కుకు వెళ్ళిన వాళ్ళు, పడమర దిక్కుకు వెళ్ళిన వాళ్ళు ఇట్లా వచ్చేసారు. తర్వాత కథ మనకు తెలిసిందే. అసలు ఈ సుగ్రీవ వృత్తాంతంలో ఇప్పటి వరకు మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే, ప్రతి మనిషికి పురాకృతమైనటువంటి శుభకర్మలు ఉంటాయి, అశుభకర్మలు ఉంటాయి. అశుభకర్మల వల్ల కొన్ని చెడు జరుగుతూ ఉంటుంది ప్రతి మనిషికి, శుభకర్మల వల్ల మంచి జరుగుతుంది. సోదరులతో చెప్పుకోలేనటువంటి అశనిఘాతం లాంటి వైరం ఆ అశుభకర్మ వల్లనే సుగ్రీవుడికి కలిగింది. కానీ శ్రీరాముడితో మైత్రి ఉంది చూసారా, మహాపురుష సంశ్రయం అంటాడు. దుర్లభం త్రయమేవైత, 3 దుర్లభాలు. ఏమిటది? మనిషి జన్మ రావడం, ఏమండి ముముక్షుత్వం కోసం ప్రయత్నించడం, మహాపురుషులు లభించడం. ఎవరంటారు? వివేక చూడమణిలో శంకరాచార్యుల వారు అన్నారు ఈ మాట. ఇప్పుడు ఇక్కడ సుగ్రీవుడికి శ్రీరాముడి వంటి మహాపురుషుడితో ఒక సంశ్రయం లభించింది, ఆయన ఆశ్రయం దొరికింది. ఆశ్రయం దొరికేసరికల్లా అది పుణ్యం అన్నమాట. ఎన్నో జన్మలలో చేసుకున్న తపోదాన యజ్ఞ పుణ్యాల ప్రభావం సుగ్రీవుడికి శ్రీరాముడితో మైత్రి జరగడం అనేటువంటిది అని మనం ఆ సుగ్రీవ వృత్తాంతంలో తెలుసుకోవచ్చు. అది ఎంతవరకు వెళ్ళింది అంటే, అది ఎట్లా ఉంటుందంటే, పైనుంచి పాము పడుతోంది అనుకుంటుంటే అది పాము కాదు పుష్పహారము అని తెలిసినప్పుడు ఎట్లాంటి ఆనందం కలుగుతుందో, రాముడితో మైత్రి ఎట్లాంటి ఆనందం కలుగుతుంది ఎవరికి? సుగ్రీవుడికి. కిష్కింధకాండ అయిపోయింది, యుద్ధకాండకు వచ్చాం. యుద్ధకాండలో హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకొని రావటం, యుద్ధానికి అంతా సన్నద్ధులవ్వడం. ఇక్కడ యుద్ధకాండలో కూడా సుగ్రీవుని యొక్క ధీరత్వం, ఆయన మిత్రధర్మం, ఆయన నాయకత్వం, వానర సైన్యానికి మొత్తానికి ఆయనే సుగ్రీవుడే నాయకుడుగా ఉన్నాడు. వానర సైన్యాన్ని ముందుకు నడిపించాడు. నీలుడు చేత వారధి ఏర్పాటు అయింది. అంతా కూడా ముందుకు వెళుతూ ఉంటే ఒకసారి రావణాసురుడు ఏం చేశాడంటే, శుకుడి చేత ఒక సందేశం పంపించాడు సుగ్రీవుడికి. ఏమని? నీకు నాకు ఏం గొడవ లేదయ్యా, నువ్వెందుకు నా మీదకి యుద్ధానికి వస్తున్నావు? చూడండి, దీన్నే మిత్రభేదం అంటారు. మిత్రభేదం ఎట్లాంటిది అంటే, రాముడికి సుగ్రీవుడికి మధ్యలో గొడవ పెట్టాలని శుకుడి చేత సందేశం పంపించాడు. ఎవరు? రావణాసురుడు. నీకు నాకు ఎటువంటి గొడవ లేదు, నువ్వెందుకు నా మీదకి యుద్ధానికి వస్తున్నావు అన్నాడు.
ఈ వానర సైన్యాన్ని రాముడికి లేకుండా చేయాలని రావణాసురుడి ప్లాన్. అంటే అవునయ్యా నిజమే, కానీ నీ వల్ల నాకు ఎటువంటి ప్రియత్వం కలగలేదు, రాముడి వల్ల నాకు చాలా ఉపకారం జరిగింది. అయినా నాకు రాముడు అంటే పంచ ప్రాణాలు. అటువంటి రాముడికి నువ్వు శత్రువు కాబట్టి, నా మిత్రుడికి నువ్వు శత్రువు కాబట్టి నువ్వు కూడా నాకు శత్రువే. చాలేవయ్యా నువ్వు నీ సందేశం అని చెప్పి పంపించేశాడు. సరే, అంతా వారదంతా అయిపోయిన తర్వాత ఇటు పక్కన సముద్రానికి ఈవల ఒడ్డున వానర సైన్యం, ఆవల ఒడ్డున రాక్షస సైన్యం ఉంటూ ఉండగా ఒకరోజు రామచంద్రుడు చూస్తున్నాడు. ఆ ఎత్తైన గుట్ట ఎక్కి ఆ లంక మీదకి ఎట్లా వెళ్ళాలి ఏమిటి అని ప్లాన్ చేసుకోవడానికి చూస్తూ ఉంటే దూరంగా కనపడ్డాడు రావణాసురుడు. పెద్ద అంతఃపురంలో పైన శిఖరం మీద కూర్చొని. రావణాసురుడిని చూడంగానే ఆవేశం కట్టలు తెంచుకుపోయింది సుగ్రీవుడికి. గబగబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ రావణాసురుడి మీదకి పోయి యుద్ధం చేసేసాడు. గీకాడు, గరికాడు, అన్నీ చేసేసాడు. ఇద్దరు బాగా కొట్టుకున్నారు. అప్పుడు ఇక మాయమనడం మొదలుపెట్టాడు. రావణాసురుడు మాయమైపోవడం అలాంటివి చేయడం మొదలుపెట్టాడు. నీ పని ఇట్లా ఉందా అని చెప్పి వాడు కనపడంగానే వాడి కిరీటం కింద పడేసి వాడిని గోడతో రెక్కీ చేసి ఆమెను వచ్చేసాడు. ఎందుకయ్యా ఇట్లా చేసావు, నీకేదన్నా అయితే ఇప్పుడు యుద్ధమే ఆగిపోను కదా అన్నాడు రాముడు సుగ్రీవుడితో. ఇలా నువ్వు చేయొచ్చా, ఇలా ఎందుకు చేసావంటే, లేదయ్యా నాకు ఆ రావణుడిని చూడంగానే సీతమ్మ వంటి మహాపతివ్రతం దొంగిలించిన వాడు వీడు కదా అనేటువంటి భావంతో నాకు ఆవేశం వచ్చేసింది అన్నాడు సుగ్రీవుడు. తర్వాత ఒకసారి కుంభకర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఆ కుంభకర్ణుడు సుగ్రీవుడిని ఒక పెద్ద శూలంతో కొట్టాడు. వీడు పడిపోయాడు, మూర్చిపడిపోయాడు. ఆ కుంభకర్ణుడు ఇట్లా పట్టుకుపోతున్నాడు, బొమ్మను పట్టుకుపోయినట్టు పట్టుకుపోతున్నాడు సుగ్రీవుడిని. ఎక్కడికి తీసుకుపోతున్నాడు? లంకకి తీసుకుపోయి రావణాసురుడికి దాన్ని కానుగ్గా సమర్పించాలనుకున్నాడు. వీడు మూర్చిపోయి పోతూ ఉన్నాడు. ఈ లోపల లంకానగరంలో ఉండే పుర ప్రజలంతా కుంభకర్ణుడు గొప్ప పని చేశాడని చెప్పేసి పైనుంచి చందనాదులు పూలు అన్నీ పడేశారు. ఆ చల్లదనానికి సుగ్రీవుడికి మెలకు వచ్చింది. మెలకు రాగానే వాడిని గోళ్ళతో గీకి నా పళ్ళతో రెక్కి ఆమె పరిగెత్తుకుంటే వెనక్కి వచ్చింది. ఇలాంటి సాహస కృత్యాలు చేయడంలో సాహస వీరుడు సుగ్రీవుడు. అయితే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నాగపాశానికి బద్దులైపోయారు రామలక్ష్మణులు ఇద్దరు. అందరూ విలపిస్తున్నారు. విభీషణుడితో సహా ధైర్యం కోల్పోయినారు. అప్పుడు అన్నాడు తన మామయ్య అయిన సుషేణుడితో సుగ్రీవుడు అన్నాడు, ఈ రామలక్ష్మణుని తీసుకుపో, కిష్కింధలో పెట్టేసి నేను పోయి ఆ రావణాసురుడిని చంపి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి అప్పగిస్తా. అంటే ఒక కష్ట సమయంలో, ఒక క్లిష్ట సమయంలో ఎటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి, ఒక మొండి ధైర్యం. ఇవన్నీ మనకు సుగ్రీవుడిలో కనిపిస్తాయి. మిత్రుడి పట్ల అంటే ఇప్పుడు తాను కూడా ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా అందరితో పాటు? ఇది నాయకుడి యొక్క లక్షణం. నాయకుడు ఎప్పుడు ధైర్యాన్ని వహించి ఉండాలి. అలాంటి ధైర్యాన్ని వహించాడు ఈయన సుగ్రీవుడు. సరే, చాలామంది కుంభుణ్ణి, మహోదరుణ్ణి, ఎంతెంతోమంది వీరులను అందరినీ చంపేశాడు. సరే, వీళ్ళందరి యొక్క పరాక్రమ ఫలితంగా రావణాసురుడు బంధింపబడ్డాడు. పుష్పక విమానంలో మేము కూడా వస్తామని అందరూ వీరులంతా బయలుదేరారు. విభీషణుని కూడా రమ్మన్నారు. అందరూ బయలుదేరి అయోధ్యకి వెళ్ళారు. అక్కడ ముందుగా హనుమంతుడు పంపించాడు కదా రాముడు ఎవరి దగ్గరికి, భరతుడి దగ్గరికి. ఈ లోపల గడువు తీరిపోతే ఆయన ఏం చేసుకుంటాడోనని అక్కడికి వెళ్ళి ముందుగా హనుమంతుడు భరతుడికి ఇదిగో వస్తున్నాడు పుష్పకంలో రాముడు తన బలాలతో అని అంటే అప్పుడు ఆయన రెడీగా ఉంటే అప్పుడు రాముడు భరతుడు ఒకరినొకరు కావలించుకొని వాళ్ళిద్దరూ ప్రవర్తించిన ప్రవర్తన విధానం చూసి ఆహా ఇది కదా సోదర ప్రేమ అంటే అని సుగ్రీవుడు ముచ్చట పడిపోయాడు, ఆనందపడిపోయాడు. భరతుడు కూడా సుగ్రీవుని గౌరవించాడు. మా అన్నకు నువ్వు బాగా సహాయం చేశావు, అందువల్ల నువ్వు కూడా నాకు సోదరుడివే అన్నాడు. ఇట్లా పరస్పరం ఒక సుహృద్భావమైన సౌభ్రాత్రమతో కూడినటువంటి ఒక వాతావరణం అయోధ్యలో ఆనాడు ఏర్పడింది. పట్టాభిషేక సమయంలో ఎన్నో కానుకలు ఇచ్చాడు శ్రీరాముడు సుగ్రీవాదులకు. అందరినీ కూడా కిష్కింధకు పంపించాడు. చాలా చక్కగా మహోత్సవం అంతా చూసి మళ్ళీ వీళ్ళు ఆనందమైనటువంటి మధురమైన అనుభూతుల్ని కూడగట్టుకొని సుగ్రీవుడు మళ్ళీ కిష్కింధకు వచ్చేసాడు. కిష్కింధ ఇక్కడ ఇది కూడా అయిపోయింది. ఇట్లా
రామాయణంలో సుగ్రీవుడు ఒక నిజమైన మిత్రుడుగా, ఒక కృతజ్ఞుడుగా, ఒక సాహసవీరుడుగా, ఒక గొప్ప నాయకుడిగా మనకు ప్రత్యక్షమవుతాడు. చివరిగా 2 మాటలు ఈ కథలో నుంచి మనకు తెలుసుకోవాల్సినటువంటి నైతికమైన విషయాలన్నీ ఇప్పటివరకు చాలా తెలుసుకున్నాం. వాలి సుగ్రీవుల యొక్క పాత్రల వాళ్ళ ప్రవర్తనలో ఉండేటువంటివి మనం అనుసరించాల్సినవి, అనుసరించకూడనివి అన్నీ తెలుసుకున్నాం. కానీ వీటిలోని అంతరార్థం గ్రహిద్దాం. ఏమిటి అంతరార్థం? కిష్కింధ అంటే ఏమిటి? వాలి సుగ్రీవులంటే ఎవరు? కిం కిం దదాతి ఇది కిష్కింధ అంటుంది శబ్దకల్పద్రుమం అనే నిఘంటు. కిం కిం అంటే ఏదో ఏదో అనిర్వచనీయమైన దాన్ని ధరించే నగరం అని అర్థంట కిష్కింధ అంటే. అయితే ఇది కొంచెం చెడ్డది కూడా. మరి చెడ్డ గుణాలు కలిగినటువంటి వాళ్ళతో కూడింది కాబట్టి ఇది కొంత చెడ్డది కూడా. తర్వాత వన అంటే జలమని అర్థం. వన సంబంధమైనది వాన అనే పదం. అంటే జల సంబంధమైనటువంటి భగవత్ శక్తి వాన. దీన్ని గ్రహించేవారు కాబట్టి వాళ్ళు వానరులు. అంటే సాత్విక సంబంధమైన ప్రవృత్తులు అని భావం. అంటే దీన్ని ఆధ్యాత్మిక పరంగా మనం అర్థం చేసుకుంటే దీని అంతరార్థాన్ని, ఈ కథలో ఉన్నదాన్ని ఇదన్నమాట అర్థం. ఈ వాలి చుట్టుకొని ఉంటాడు. వలతే ఇది వాలి, చుట్టుకొని ఉంటాడు వీడు. అంటే ఆవరించుకొని ఉంటాడు. మనస్సుని ఆవరించుకునేటువంటి ఒక మాయాశక్తి అది వాలి అన్నమాట. వాలి ఇంద్రపుత్రుడు కదా. ఇంద్రపదానికి మనస్సు అని కూడా అర్థం ఉంది. అంటే మన మనస్సులో నుంచి పుట్టేటువంటి మాయయే వాలి. మరి సుగ్రీవుడు ఎవరు? విశుద్ధ తత్వం. మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలలో విశుద్ధ చక్రం అది ఎక్కడుంటుంది? గ్రీవస్థానంలో ఉంటుంది. అందుకోసమే సుగ్రీవ, చక్కని కంఠస్థానం కలది, విశుద్ధ చక్రము అని అర్థం. దీని మొత్తం మీద బుద్ధి యొక్క విశుద్ధ తత్వమే సుగ్రీవుడు. ఇతడు ఎవరు? సూర్యపుత్రుడు. సూర్యుడు ఏం చేస్తాడు? ధియో యోనః ప్రచోదయాత్. బుద్ధి వ్యాపారాలలోని విశుద్ధతను ప్రచోదం చేసేటువంటి వాడు అని మన గాయత్రి చెప్తూ ఉంది. కాబట్టి ఈ రకంగా ఈ విశుద్ధతత్వం భగవద్ విజ్ఞానం వల్ల కలుగుతుంది. అది మాయావృతమై ఉంటుంది. సుగ్రీవుడు కూడా మాయ వంటి వాలితో అజ్ఞాతంగా ఉంటాడు. మాయా విశుద్ధతత్వం రెండూ కూడా ఒకే భగవంతుడి చేత పుట్టబడ్డాయి. ఇవి రెండూ సోదరులుగా చెప్పబడుతున్నాయి. ఇప్పుడు శ్రీరాముడు వాలిని వధించాడు అంటే ఏం చేశాడు? మాయను చేశాడు అని అర్థం. కాబట్టి ఆధ్యాత్మిక సాధకుడు కూడా ఏం చేయాలి? మాయను నశింపచేసుకోవాలి. నశింపచేసుకొని సుగ్రీవుని వంటి విశుద్ధ తత్వంతో కలిసి ఉండాలి. ఇది వాలి సుగ్రీవుల కథలో మనం తెలుసుకోవలసిన, మనం ఆచరించవలసిన తాత్వికమైన అంతరార్థము. దీని ద్వారా మనం కూడా మాయకు అతీతులమై విశుద్ధ తత్వంతో భగవంతుని ఆశ్రయించాలి. లేదా మనలోనే ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉందో దాంతో ఇదే మనము అనేటువంటి భావంతో ఉండాలి. ఇది వాలి సుగ్రీవుల కథలో ఉండేటువంటి అంతరార్థం. స్వస్తి.